సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. నమ్మిన వారే మోసం చేసి రోగం చేసారయ్యా, నమ్మిన వారే మోసం చేసి రోగం చేసారయ్యా. ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు, ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు. ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా, ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. రేపు నాకు ఏమి జరుగునో నాకు తెలియదయ్యా, రేపు నాకు ఏమి జరుగునో నాకు తెలియదయ్యా. నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా, నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా. నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా, నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు.
స్నేహితుడు ఆప్తుడు నీవేనయ్యా. నా బంధువుడు నా స్నేహితుడు ఆప్తుడు నీవేనయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. నీ మార్గం సరళం చేయబడ్డాయి. నీ వెనకాల వచ్చిన పిల్లలందరికీ సుఖంగా ఉండాలని ఆల్రెడీ దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచినవి కళ్ళు చూడలేదు, చెవులు వినలేదు, హృదయానికి గోచరం కాలేదు. అందుకొరకు నువ్వు నమ్మలేకపోతున్నా కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రిపేర్డ్ ద వే ఫర్ యు. నీ మార్గం సిద్ధపరచబడ్డాయి, నీ ఫైనాన్స్ మార్గం సిద్ధపరచబడ్డాయి, నీ బిజినెస్ దేవుడు సిద్ధపరిచాడు. నీకు కావాల్సిన సమస్తము పరలోకములో సిద్ధపరచబడ్డాయి, ఆత్మ మండలంలో సిద్ధపరచబడ్డాయి. నువ్వు ఎప్పుడు ఈ సత్యాన్ని నమ్ముతావో అది సర్రని నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇంకా నీ కాళ్ళ దగ్గర వచ్చి పడిపోతాయి, నీ ఇల్లు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతాయి, నీ ప్రమోషన్ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతాయి, నీ యొక్క ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతాయి. కొట్టండి గట్టిగా చెప్పండి, తినపరచండి. హల్లెలూయా. అంతా ఈసీ చెప్పండి, అంతా ఈసీ. నేను చేయాల్సిన కార్యాలన్నిటినీ 2000 సంవత్సరాల క్రితమే యేసు చేసి ముగించేశాడు. ఇప్పుడు నేను ఫ్రీని. నేను మోయాల్సిన భారాన్ని ఆయన మోసాడు. నాకు రావాల్సిన శిక్ష యేసు మీద పడ్డాయి. నేను ఇప్పుడు శిక్ష మోయాల్సిన అవసరం లేదు. నాకు అంతా ఇప్పుడు సులువు. నేను ఫ్రీ అయిపోయాను. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత అందరూ చెప్పండి. బై వన్ ఆఫరింగ్ he has perfected forever them that are sacrificed. అందరూ చెప్పండి. ఒక్క అర్పణ చేత ఈయన యేసు పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హలో, ఒక్క అర్పణ చేత, ఒక్క అర్పణ చేత చెప్పండి అందరం. ఒక్క అర్పణ చేత, విత్ వన్ సాక్రిఫైస్, ఒక్క అర్పణ చేత నువ్వు సదాకాలము పరిపూర్ణుగా ఉన్నట్టుగా ప్రభు చేసి ముగిచేశాడు. ఆ ఒక్క అర్పణం ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలా? సిలువలో ఆయన చేసిన పుణ్య కార్యం అన్నీ చేసిన తర్వాత ఒకసారి సిలువలో వేలాడుతూ పైకి చూశాడు. పరలోకం రెడీ అయిపోయింది. ఆయన నమ్మిన బిడ్డలందరికీ పరలోకం అదే సిద్ధపరచబడింది. ఇటు చూశాడు, క్షమాపణ, ఆల్రెడీ క్షమాపణ వచ్చేసింది, నీతిమంతులు అయిపోయారు. ఇటు చూశారు, మీ ఆశీర్వాదాలన్నీ ఫ్లో అవ్వటం స్టార్ట్ అయింది. కింద చూశాడు, పాదాలకు ద్వారం ముయ్యబడింది. ఇప్పుడు ఏమన్నాడంటే సమాప్తమైంది అన్నాడు. సమాప్తమైపోయింది. నువ్వు క్షేమంగా ఉండాలని యేసు తన్ను తానే బలిగా అర్పించాడు. నీ మనస్సంతా బలుల మీదే పెట్టాలా, యేసు మీద గాయాల మీదే పెట్టాలా, కల్వారిలో యేసు చేసిన పుణ్యకార్యం మీదే పెట్టాలా.
ఆయన సిలువనే ధ్యానించాలా, ఆయన సిలువ గురించే మాట్లాడాలి. ఇలా కనుక మీరు చేశారంటే దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మండలంలో సిద్ధపరచబడినవన్నీ రిలీజ్ అయిపోతాయి. నీ పేరిట చాలా డబ్బు ఉన్నాయి, నీ పేరిట చాలా బంగారాలు ఉన్నాయి, నీ పేరిట డైలీ హీలింగ్స్ ఉన్నాయి, నీ పేరిట అనుదిన మన్నా ఉన్నాయి. ఎవ్రీడే నీవు ఆత్మచేత పోషించబడాలని నీ మన్నాను దేవుడు సిద్ధపరిచాడు. అవన్నీ పరలోకంలో ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు తెలుసా? పైకి చూడడానికి బదులుగా కింద చూస్తున్నావు. అక్కడే తేడా వచ్చేస్తుంది. ఇక్కడుండి మన్నా ఎక్కడంతో వస్తాయి, ఇక్కడుండి మన్నా ఎక్కడంతో వస్తాయి. కొంతమంది అయితే అప్పుడప్పుడైనా పైకి చూస్తారు, కానీ కొంతమంది లైఫ్ లాంగ్ ఇలాగే చూస్తారు. పంది ఇంకా పైకి చూడదు, ఎప్పుడు చూసినా కిందే చూస్తూ ఉంటుంది. మనమందరం ఆకాశంలో ఎగిరే వాళ్ళము, మనమందరం పైవారము, కింద వాటిని కాదు పై ఉన్న వాటిపైన దృష్టి పెట్టేవారు మనము. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక్కడు సాక్రిఫైస్ చేత, బలి చేత, ఒక్కడు బలి యాగం చేత ఎల్లప్పుడూ పరిపూర్ణులుగా ఉన్నట్టుగా ప్రభు చేశాడని రాయబడి ఉంది. పరిపూర్ణుడు కావటం, ఎల్లప్పుడూ పరిపూర్ణుడు కావటం, నాట్ సర్టన్ టైం. ఈరోజు పరిశుద్ధంగా ఉండి రేపు పడిపోవటం కాదు. ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండడానికి దేవుడు అంత పెద్ద త్యాగం చేశాడు, అంత పెద్ద వేళ చెల్లించాడు. కొట్టని గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకొక వాక్యం దేవుడు చూపిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుకరించబోతున్నాడు అని ఉందా? అనుకరిస్తున్నాడు ఉందా? అనుకరించాడు ఉందా? చెప్పండి. లేదు లేదు, మీ బైబిల్లో అనుకరించబోతున్నాడు ఉంది. సరిగా చూడండి, అనుకరించబోతున్నాడని ఉంది. కాబట్టి డైలీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆశీర్వాదం కోసం, ప్రభువా నన్ను ఆశీర్వదించవా, నన్ను కరుణించండి ప్రభు అంటే, రే నేను ఎప్పుడో నిన్ను కరుణించేశాను, కృపా సత్య సంపూర్ణ నీలోనికి వచ్చేసాను రా బాబో. ఇంకా ప్రభువా కృప చూపించండి. ఎక్కడది కృప చూపించేది? ఆల్రెడీ కృప నీలో ఉంటే, ప్రభా కృప చూపించండి, కృప చూపించండి, కృప కావాలి, కృప కావాలి. ప్రభు అంటాడు కృప ఆల్రెడీ నీలో ఉంది. ఏనాడైతే నన్ను సొంత రక్షకుడుగా స్వీకరించావో అప్పుడు నేను నీలోనికి వచ్చాను. రక్షణ వేరు, యేసు వేరు కాదు. యేసే రక్షణ. ఆయనకు రక్షణ దుర్గమని పేరు. రక్షణ కావాలంటే ఎవరు వచ్చారు నీలో? యేసు వచ్చాడు. యేసే రక్షణ. ఆయన పేరు సేవియర్. రక్షణ అని పేరు సేవియర్ అన్నమాట. యేసే. నువ్వు యేసుని అడిగావు, రక్షణను అడిగావంటే యేసుని అడిగావు. యేసు నీలోనికి వచ్చాడు. ఇప్పుడు కృప ఎక్కడ ఉంది? పక్కన ఉన్న వాళ్ళని చూపించబాకండి. కృప ఎక్కడ ఉంది? ఇప్పుడు కృపా సత్య సంపూర్ణుడై ఆయన మనలో వాసం చేశాను. వాసం చేశాను, వాసం చేయబోతున్నాడని రాయబడలేదు, వాసం చేశాను. యోహాను సువార్త 1:14 ఉంది, వాసం చేశాను. నీలో ఆల్రెడీ కృప ఉంది. మరి నాకు కృప కనపడలేదండి. కనపడదు. అది కృప ఏంటి? మనిషియా? నువ్వు ఎప్పుడు ఆ కృప గురించి ధ్యానిస్తావో, కృప గురించి మాట్లాడతావో, అప్పుడు ఆ కృప ప్రత్యక్షం అవుతాయి. నువ్వు ఆపత్తులో ఉన్నప్పుడు నీకు ఆపత్ బంధువుడుగా, నువ్వు రోగి ఉన్నప్పుడు వైద్యుడుగా, డబ్బు లేనప్పుడు నీకు ఐశ్వర్యముగా, ప్రయాణంలో నీకు కాపులాగా ఆ కృప ప్రత్యక్షం అవుతాయి. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటిగా ఒక్కడు బలి చేత అందరం సదాకాలము ఏమైపోయామంటే పరిపూర్ణులు అయిపోయాం. నమ్మట్లేదు మీరు. నమ్మారంటే అది ఇప్పుడే పనిచేస్తాయి. ఆటోమేటిక్గా పరిపూర్ణుడు అవుతావు. ఇప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కన్నీటి ప్రార్థన అవసరం లేదు ఇప్పుడు పరిపూర్ణంగా ఉండడానికి. నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, విశ్వాసంలో బలపడితే చాలు, పరిపూర్ణలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు. నేను చెక్కాల్సిన వాటిని చెక్కుతాడు, పెట్టాల్సిన వాటిని పెడతాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నెంబర్ 2, బ్లెస్సింగ్స్ అని ఏమైంది? ఆల్రెడీ అనుగ్రహించబడ్డాయి. అనుకరించబోతున్నాడని రాయబడలేదు, అనుకరిస్తున్నాడు కూడా రాయబడలేదు. అనుకరించేను. హల్లెలూయా.
డోంట్ ప్రే ఫర్ ద బ్లెస్సింగ్స్. మీరు ప్రార్థన చేయటమే కాకుండా మీకు ప్రార్థన చేయడానికి వస్తే ఆశీర్వాదం వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఆశీర్వాదం ఎక్కడ పట్టుకొని రావాలి? యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఆశీర్వాదం ఉంది. యేసు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు యేసు. ఆశీర్వాదం నీ లోపల ఉన్నాయి. మరి నాకు చూపించండి. చూపిస్తా. ఎప్పుడు చూపిస్తాను? నీ ఎప్పుడు నమ్ముతావో, ఎప్పుడు ఈ సత్యంలోనికి వస్తావో, దాన్ని విశ్వసిస్తావో, ధ్యానిస్తావో, మాట్లాడతావో, అప్పుడు రిలీజ్ అవుతాయి. కొట్టండి గట్టిగా, చెప్పలేదు నా పరచండి. హల్లెలూయా. ఇంకొకటి రోమాపత్రిక 5:9 చదవండి. 5:9 5:9 ఆయన రక్తం వలన, యేసు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడబోతున్నారు అని ఉందా? తీర్చబడ్డారు అని ఉందా? తీర్చబడుచూ ఉన్నారని ఉందా? తీర్చబడబోతున్నారని రాయబడలేదు. తీర్చబడుతూ ఉన్నారని రాయబడలేదు. తీర్చబడ్డారు. మచ్ మోర్ దాన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్ we have saved from wrath through him. మనకు వచ్చిన శిక్ష నుండి, దండన నుండి ఆల్రెడీ రక్షించబడిపోయాము కనుక నీతిమంతులు అయిపోయారు మీరు. ఇది నీతిమంతుల యొక్క గూడారం. నీతిమంతుల గూడారం. నువ్వు సాతానుకు అనుమతిస్తున్నావు కాబట్టి నీ పాత గొడవలని తెచ్చిపెడుతున్నాడు. నువ్వు అటువంటి వాడివి, నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు అమ్మాయిల చుట్టూ తిరిగావు, అబ్బాయిల చుట్టూ తిరిగావు, వాళ్ళతో పాపం చేసావు, వీళ్ళతో పాపం చేసావని సాతానుకు నువ్వు చోటిస్తున్నావు కాబట్టి నీ మీద ప్రయోగిస్తున్నాడు. ఒక్కసారి ఆ వాక్యాన్ని మీరు నమ్మితే, నా పాప క్షమించబడ్డాయి, నేను నీతిమంతుడును, నాకు వచ్చిన శిక్ష అంతా కొట్టివేయబడదు నువ్వు నమ్మితే నువ్వు నూతన సృష్టి. కొట్టండి గట్టిగా, చెప్పలేదన పరచనాలను. చివరిగా 8:17 మత్తయి సువార్త 8:17 ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించుచున్నాడు, భరించబోతున్నాడు అని రాయబడి ఉందా? భరించెను అని రాయబడి ఉందా? చెప్పండి. భరించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 స్వస్థత పొందబోతున్నారు, పొందుతున్నారు కూడా రాయబడలేదు. స్వస్థత పొందేశారు. వాక్యం జీవమై ఉంది, అది విశ్వసించే ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తాయి. విశ్వసించే ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తాయి. నన్ను విశ్వసించిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. విశ్వాసంలో అంత పవర్ ఉందండి. చనిపోయినా బ్రతుకుతాడు విశ్వసించేవాడు. హల్లెలూయా. సమాప్తమైంది. యేసుక్రీస్తు సిలువలో సమస్తను ముగించేస్తాడు. చూడండి, ఇంకొకటి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పరలోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాను, అక్కడ సిద్ధపరిచేశాను అంటున్నాడు. యోహాను సువార్త 14:1-2 ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు నిత్య అగ్నికి వెళ్ళరు. నిత్య అగ్ని నీకు లేదు. నరకం నీకు లేదు. నరకం ఉంది కానీ అది నీకు లేదు. పాదాల ఉంది, అది నీకు లేదు. నీ కొరకు ఆయన పాదాలను మూసేశాడు, నీకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. అలాగంటూ మీరు పాపం చేస్తారా? పాపంలో జీవిస్తారా? అది నీ బుద్ధిహీనత. అది నీ బుద్ధిహీనత. అది పరలోకం ఉంది కాబట్టి నీ ఎలా పడతాలో జీవిస్తావు అనుకుంటే అది నీ బుద్ధిహీనత, అది శాపం. అది యు ఆర్ మిస్యూజింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కానీ వాస్తవం ఏంటంటే పరలోకం నీ కొరకు సిద్ధపరచబడ్డాయి. యోహాను సువార్త 14:1-2 సదాకాలం పరిశుద్ధంగా పరిపూర్ణుడిగా ఉంటావు. రెండవది నీతిమంతుడిగా ఉంటావు. ఆల్రెడీ నీతిమంతుడిగా ఉన్నావు. నీతిమంతుడిగా ఉంటావు కదా, నీతిమంతుడిగా ఉన్నావు, నీతిమంతుడు అయిపోయావు. ఆశీర్వాదం ఆల్రెడీ ఉంది, బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఉంది. తర్వాత రోగం పోయి ఆరోగ్యం ఆల్రెడీ మీలో ఉన్నాయి, పరలోకం నీలో ఉన్నాయి. నువ్వు శ్రమ పడకూడదని దావీదు తన కుమారుడు, తనకు పుట్టబోతున్న కుమారుడు శ్రమ పడకూడదని దావీదు ఎలాగైతే సాక్రిఫైస్ చేసి శత్రులందరినీ పడగొట్టి యుద్ధం చేసి సమాధానం నెలకొల్పి తన కుమారుడు చేతిలో పెట్టాడో అలాగే యేసు
మన కొరకు శిలువ మరణం పొంది మన మార్గాన్ని కూడా సొలొమోనుకు సిద్ధపరచినట్టుగా సిద్ధపరచాడు. ఇదే వాక్యం. ఈ ఒక్క సత్యం మీద నమ్మకం ఉంచితే నిజంగా చెప్తున్నాను, 1 or 2 monthsలోనే అద్భుతం జరిగిపోతాయి. 1 or 2 monthsలోనే మీరు ఆశ్చర్యకార్యం మీ జీవితంలో చూస్తారు, విడుదల చూస్తారు, నెమ్మది చూస్తారు. థ్యాంక్ యూ లార్డ్. హ్యాపీగా ఉంటారు. మీ జీవితం ధన్యమైపోతాయి, మీ బ్రతుకు ధన్యమైపోతాయి, మీ జీవిత ఆశీర్వాదం అయిపోతాయి. చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా కొరకు 2000 సంవత్సరాల క్రితం చేసి ముగించిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున ఆశీర్వదించండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా, మేలు జరిగించండి ప్రభా. నీ సిలువ వలన కలిగే ప్రతి ఆశీర్వాదం యేసు నామములో కలుగునుగాక. ఐ రిలీజ్ ఇట్ లార్డ్. విశ్వాసాన్ని గొప్ప చేయండి, విశ్వాసాన్ని బలపరచండి, విశ్వాసాన్ని దీవించండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి, మేలు జరిగించండి, అభిషేకించండి ప్రభా. హృదయాన్ని స్థిరపరచండి, నీ మహిమతో నింపండి, నీ వెలుగుతో నింపండి, నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని, తాకుమని, దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, తోడుండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఫిబ్రవరి 5వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక 2025 జనవరి 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీ మనసులో గాయాలున్నాయేమో, ఎవరో మనుషులు పెట్టిన గాయాలు మిమ్మల్ని వేధిస్తున్నాయేమో, స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు హీల్ యువర్ ఇన్నర్ వూండ్స్. నీ అంతరంగంలో ఉన్న గాయాలను బాగు చేయడానికి దేవుడికి ఇంకా అవకాశం ఉంది. స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, వీరమ్మ చెరువు పార్క్ వద్ద, భీమవరం. మరిన్ని వివరాలకు 9494940072. సత్తెనపల్లిలో దహించు అగ్ని వారు నిర్వహించు సువార్త స్వస్థత పండుగలు 2025 జనవరి 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, సత్తెనపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.
0072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.